పిల్లలు, రాత్రిపూట నిర్మలంగా ఉన్న ఆకాశం వైపు చూస్తే మనకేం కనిపిస్తాయి? నక్షత్రాలు, చుక్కలు, తోకచుక్కలు, ఉల్కలు, ఉల్కాపాతాలు. ప్రాచీన కాలంలో తోకచుక్క కనబడడం అశుభ సూచకంగా తలిచేవారు. దీనివల్ల కరువు రావడం గాని, వ్యాధులు ప్రబలడం గాని జరుగుతుందని అనుకునేవారు. గ్రహాలు, ఉపగ్రహాలలో ఉన్న అగ్నిపర్వతాలు బ్రద్దలైతే వచ్చే ధూళి వలన తోకచుక్కలు ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞుల నమ్మకం. సౌరమండలంతో పాటే ఇవి కూడా పుట్టాయని మరికొందరు శాస్త్రజ్ఞులు వాదిస్తారు. కానీ ఈనాటి వరకు తోకచుక్కలు ఎలా ఏర్పడతాయనేది శాస్త్రజ్ఞులకు స్పష్టంగా అంతుపట్టలేదు. ఆకాశంలో తోకలతో మెరిసే చుక్కలను తోకచుక్కలు అంటారు. అవి కూడా సౌరమండలంలోని భాగాలే. అవి సూర్యుని చుట్టూ నిర్దిష్ట వలయాకారంలో తిరుగుతాయి. ప్రతి తోకచుక్కకు 2 భాగాలుంటాయి. అవి తల, తోక. తోకచుక్కల పరిమాణం చాలా పెద్దవి. కొన్ని తోకచుక్కల పరిమాణం ఎంత పెద్దదంటే వాటి తలలు సూర్యుని కన్నా అనేక రెట్లు పెద్దవిగా ఉంటాయి. వాటి తోకలు మిలియన్ల మైళ్లు వ్యాపించి ఉంటాయి. తోకచుక్క నిర్మాణంలో 3 భాగాలుంటాయి. 1 కేంద్రకం, 2 కామ లేదా తల, 3 తోక. కేంద్రకంలోనే తోకచుక్క ద్రవ్యరాశి అంతా ఉంటుంది. తల, తోక ఈ 2 తోకచుక్కకు ప్రథమం నుంచి ఉండవు. ఎన్నడైతే అది సూర్యుని పరిధిలోకి ప్రవేశిస్తుందో ఆనాటి నుంచే అవి ఏర్పడతాయి. తోకచుక్కలలో బండరాళ్లు, దుమ్ము, వాయువులు ఉంటాయి. వాటి తోకలలో అమోనియా, మీథేను, నీటి ఆవిరి, మంచు ముక్కలు ఉంటాయి. వాటి మీద సూర్యరశ్మి పడినప్పుడు అవి మెరుస్తాయి. కొన్ని తోకచుక్కలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. వాటిని మామూలు కళ్ళతో చూడవచ్చు. కానీ కొన్నింటిని దూరదర్శిని సాయంతోనే చూడగలం. శాస్త్రజ్ఞులు తోకచుక్కలను దూరదర్శిని ద్వారా నిరంతరం పరిశోధిస్తూనే ఉన్నారు. వీరు సగటున సాలుకు 9 కొత్త తోకచుక్కలను కనుగొంటారని అంచనా. సూర్యుని పరిధిలోకి తోకచుక్క ప్రవేశించినప్పుడు సూర్యుని నుండి ఉత్పత్తి అయ్యే వేడి వికిరణం వల్ల మంచుతో కూడిన కేంద్రకం ఆవిరైపోతుంది. సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేసి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు తోక, తల తిరిగి అదృశ్యమైపోతాయి. అంటే మనకు కనబడకుండా పోతాయని కాదు, అసలు వాటి నిర్మాణమే రూపుమాసిపోతుంది. ఎప్పుడైతే సూర్యుని ప్రభావం నుంచి తప్పించుకొని పోతాయో అప్పుడే తోకచుక్కలు పూర్తిగా అనామక దేహాలతో తమ విశ్వ సంచారానికి పోతాయి. నిజానికి తోకలు ఎన్నడూ ఏర్పడని తోకచుక్కలు కూడా ఉన్నాయి. ఇంకో విశేషం ఉంది. సూర్యుని పరిధిలో సూర్యుని చుట్టూ కేంద్రకం పరిభ్రమిస్తుందని అన్నాం. ఈ సమయంలోనే దాని వెనక తోకలు ఏర్పడతాయని గమనించాలి. అయితే ఈ తోక సామాన్యంగా తల వెనక దిక్కుగానే ఉంటుంది కదా. తారాజువ్వ పైకి లేచినట్లుగానే తల ముందు, తోక వెనక్కి ఉండటం సామాన్యం. అయితే తోకచుక్క సూర్యుని చేరే ముందు ఈ విధంగానే ఉంటుంది. కానీ తిరుగు ప్రయాణంలో ఉంటే సూర్యుని చుట్టిపోతున్నప్పుడు తోక ముందుకు, తల వెనక్కి ఉంచి అది ప్రయాణం సాగిస్తుంది. ఇందాక చెప్పినట్లు మనం తారాజువ్వ సామ్యం తీసుకుంటే తోకచుక్క సరాసరి వెనక్కి దిగినట్లు, లేదా సినిమాల్లో అప్పుడప్పుడు చూపినట్లు బండి ముందుగాను చట్రం వెనకగాను పరిగెత్తినట్లు ఉంటుంది. మొత్తానికి ఈ విశేషానికి కారణం పూర్తిగా అవగాహన కాకపోయినా చాలా వరకు సవ్యమైన సంజాయిషే ఉంది. సూర్యుని నుంచి శక్తివంతమైన సౌర పవనాలు వీస్తూ ఉంటాయి. సూర్యుని నుంచి నిత్యం ఆవేశపూరితమైన తక్కువ శక్తి కలిగిన రేణువులు అన్ని దిక్కుల్లోనూ ప్రసరిస్తూ ఉంటాయి. వీటి కారణంగానే తోకచుక్కలోని ధూళి అలా తరిమి కొట్టబడుతుందని భావిస్తారు.
తోకచుక్కల తోకలు దాని కేంద్రకంలోని పదార్థం నుంచి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పటికైనా అందులో పదార్థం అయిపోక తప్పదు. క్రమంగా ఆ పదార్థం కరిగిపోయాక తోకచుక్కే అంతమైపోతుంది. విశ్వకాలాలను పరిగణలోకి తీసుకుంటే తోకచుక్కల జీవితకాలం తక్కువే. ఆ విధంగా అంతమైనట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. 1913లో కనబడిన వెస్ట్ఫాల్ తోకచుక్క 63 సంవత్సరాలకోసారి కనబడేది. కానీ 63 సంవత్సరాలకోసారి కనబడే ఈ తోకచుక్క 1973లో మళ్లీ కనిపించలేదు. అసలు 1918లోనే పెరిహీలియన్ సమీపిస్తున్నప్పుడే ఇది మరణించింది. తోకచుక్కలు చెప్పే సమాచారాలు భూమిని తవ్వినప్పుడు బయల్పడే కళాఖండాలు, నగరాలు మొదలైన వాటి సహాయంతో శాస్త్రవేత్తలు ప్రపంచ చరిత్ర గమనాన్ని నిర్ణయించడం సాధ్యమవుతుంది. అదేవిధంగా తోకచుక్కల్లోని పదార్థాలను నిశితంగా పరిశీలిస్తే అసలు ఈ సౌర వ్యవస్థ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనే ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. మన భూమి మీద గల వాతావరణం, అంగారక పదార్థాల నిర్మాణం అనేక రసాయనిక మార్పుల ఫలితంగా ఏర్పడ్డాయి. పూర్వం భూమి మీది వాతావరణం తోకచుక్కల్లోని వాతావరణం మాదిరి ఉండేదా? భూమి మీద జీవరాశి ఉత్పత్తి ఎప్పుడు మొదలైంది? తోకచుక్కలోని పదార్థాలను నిశితంగా విశ్లేషణ చేయగలిగితే తోకచుక్కలు చెప్పే సమాచారాలు ఎన్నో ఉంటాయి. ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ యాంత్రిక శాస్త్రంలో హెల్లీ తోకచుక్కలకు ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది. ఎడ్మండ్ హెల్లీ అనే ఖగోళ శాస్త్రవేత్త న్యూటన్ కు ప్రియమైన స్నేహితుడు. 1682వ సంవత్సరంలో కనిపించిన తోకచుక్కను పరిశీలించాడు. ఎంతో ఉత్తేజితుడైన హెల్లీ తోకచుక్కల గురించి బోలెడు సమాచారాన్ని తయారు చేశాడు. గతంలో కనిపించిన తోకచుక్కల గురించి కూడా రికార్డ్ చేశాడు. ఈ విధంగా మొదటిసారిగా తోకచుక్కలు కనిపించడంలో ఒక క్రమత్వం ఉన్నట్లు గుర్తించాడు. హెల్లీ తోకచుక్క విశ్వమార్గంలో ప్రతి 76 సంవత్సరాలకు ఒక్కసారి ప్రయాణం చేస్తున్నట్లు గుర్తించాడు. హెల్లీ మార్చి 13, 1759 సంవత్సరంలో మళ్లీ ఈ తోకచుక్క కనిపిస్తుందని చెప్పాడు. అయితే ఆ సంవత్సరంలో కనిపించిన తోకచుక్కను చూసేందుకు అతను జీవించలేడు. ఈ శతాబ్దంలో 1910, 1986 సంవత్సరంలో ఈ తోకచుక్క మళ్లీ కనిపించింది. మనకు లభ్యమైన కాగితాలు, చరిత్రలు ఆధారంగా ఈ తోకచుక్క ప్రయాణం చేసిన మొత్తం 29 మార్గాలు గుర్తించారు. ఈ తోకచుక్కను హెల్లీ తోకచుక్క అని నామకరణం చేశారు. రోదసీ టెక్నాలజీ ఆధారంగా హెల్లీ తోకచుక్కను జపాన్ పరిశోధించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రత్యేకంగా పరిశోధనలు చేశాయి. ఫ్రాన్స్, ఆస్ట్రియా, పశ్చిమ జర్మనీలు సంయుక్తంగా ఓ ప్రాజెక్టును తయారు చేసి పరిశోధనలు జరిపాయి. 1846వ సంవత్సరంలో బీలా అనే తోకచుక్క చీలిపోయి జత తోకచుక్కలుగా విడిపోయింది. దీని భ్రమణ కాలం 6.75 సంవత్సరములు. అంతేకాదు, ఇవి జంట కవులుగా కలిసి తిరిగి 1852లో మళ్లీ కనబడ్డాయి. కానీ అది వాటి చివరి కాలమే. ఆ తర్వాత అవి మళ్లీ కనబడలేదు. పొరపాటున కనబడలేదు అనకూడదు. ఎందుకంటే తోకచుక్కలుగా అవి కనబడకపోయినా 1872లో అవి రావలసిన కాలానికి రావలసిన స్థలంలో ఒక బ్రహ్మాండమైన ఉల్కాపాతం జరిగింది. వర్షం పడినట్లుగా అనేక ఉల్కలు ఆకాశంలో దీపావళి మాదిరిగా వెలిగిపోయాయి. అందువల్ల ఈ రెండింటికి సంబంధం ఉందని చాలా మంది భావిస్తారు. తోకచుక్క పతనానంతర శకలాలు ఉల్కలని భావించవచ్చు. మామూలుగా గ్రహాలు భూమిని చుట్టే మట్టానికి 180 డిగ్రీల వంపులో దీర్ఘవృత్తీయ పరిధిలో ఇది ప్రవేశిస్తుంది. తోకచుక్క సూర్యుని చేరిన స్థితిని రవి నీచ స్థితి అంటాం. ఆ స్థితిలోనే
అది అత్యంత కాంతివంతంగా ఉంటుంది. హేలీ తోకచుక్క 9 ఫిబ్రవరి 1986లో ఈ స్థితికి వచ్చింది. ఇంతవరకు మనం తోకచుక్కలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు, తోకచుక్కలలో రకాలు, నిర్మాణము మొదలగు అంశాలను నేర్చుకున్నాం కదా. మరోసారి గుర్తు తెచ్చుకుందాం. 1. ఆకాశంలో తోకలతో మెరిసే చుక్కలను తోకచుక్కలు అంటాం. 2. తోకచుక్కకు 2 భాగాలుంటాయి. అవి తల, తోక. 3. తోకచుక్క తోకలో అమోనియా, మీథేను, నీటి ఆవిరి, మంచు ముక్కలు ఉంటాయి. 4. తోకచుక్కల జీవితకాలం స్వల్పం. 5. వెస్ట్ ఫాల్ అనే తోకచుక్క ప్రతి 63 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 6. హెల్లీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 7. చివరిగా 1986వ సంవత్సరంలో హెల్లీ తోకచుక్క కనిపించింది. 8. తోకచుక్క పతనానంతర శకలములు, ఉల్కలు. 9. 1846వ సంవత్సరంలో బీలా తోకచుక్క చిత్రంగా చీలిపోయి జంట తోకచుక్కలుగా విడిపోయింది. 10. తోకచుక్క సూర్యుని చేరిన స్థితిని రవి నీచ స్థితి అంటాం.